హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఫ్యాన్స్ 00. ఈరోజు మనం మన ఛానల్లో బోటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 13 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో ఛానల్ లేట్ చేసినందుకు సారీ. వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ చాప్టర్లో ఏం జరిగిందో చూసేద్దాం. బోరుటో హిడారి నుంచి శారదాని సేవ్ చేసి మాట్లాడుకుంటూ ఉండగా క్లావ్ మాస్టర్స్ అటాక్ చేయబోతుంటే బోరుటో శారద వాటితో ఫైట్ చేస్తుండగా హిడారి ఒక క్లావ్ మాస్టర్ నుంచి వచ్చి శారదా మీద అటాక్ చేయబోతుంటే బోరుటో రషింగ్ గన్ని వాడి నారుటో అలాగే మినాటోని గుర్తు తెస్తాడు. తర్వాత బోరుటో ఉజీకో రషింగ్ గన్ మ్యాక్స్ లెవెల్కి వాడి హిడారి బాడీని 80% డిస్ట్రాయ్ చేస్తే కవాకి వచ్చి పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాడు. అప్పుడు హిడారి సోల్తో బల్బులా మారితే బోరుటో ఆ బల్బుని చేతిలో తీసుకొని చూస్తుండగా జూరా బోరుటో అలాగే శారదా మీద అటాక్ చేసి ఆ బల్బుని దొబ్బేస్తాడు. ఇక దాని తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూసి తెలుసుకుందాం. చాప్టర్ 12 ఎక్కడైతే ఎండ్ అయిందో చాప్టర్ 13 అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. లేజర్ తగిలిన బోరుటో కుప్పకూలిపోతే జూరా బోరుటోని పూర్తిగా చంపడం కోసం ఇంకో లేజర్ అటాక్ ని రెడీ చేస్తుండగా జూరా దగ్గరికి మమూషి అనే షింజు వస్తుంది. అది చూసి జూరా, ఏమైంది మమూషి, ఇలా వచ్చావు అని అడిగితే ఆ షింజు రిప్లైగా, మర్సూరి తిరిగి వచ్చింది, బోరుటో వెనక నుండి ఎవరు నడిపిస్తున్నారో తెలిసింది అని అంటే జూరా బోరుటోకి షింజుల గురించి అలాగే తోన్ బల్బ్ గురించి బోరుటో వెనక నుండి ఎవరో అంతా తెలియజేస్తున్నారని అర్థం చేసుకుంటాడు. అప్పుడు మమూషి జూరా చేతిలో ఉన్న సోల్ తోన్ బల్బుని చూసి, నీ చేతిలో ఉన్న తోన్ సోల్ బల్బ్ హిడారిదేనా, వాడు చనిపోయాడా అని అడుగుతాడు. అప్పుడు జీరా, మన శత్రువు అనుకున్న దానికన్నా బలంగా ఉన్నాడని హిడారి బల్బును కోల్పోవడం ఇష్టం లేక బోరుటో వైపు చూస్తూ, మోసుసుకి బోరుటో, నువ్వు చాలా లక్కీ బాయ్వి, నీ చావు ఇప్పుడే రాసినట్లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు బోరుటో స్పృహ తప్పి పడిపోతూ ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు తెచ్చుకుంటాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ సాస్కే ట్రీగా మారిన తర్వాత బోరుటో ల్యాండ్ ఆఫ్ విన్స్ లో తిరుగుతుంటాడు. బోరుటోని కొంతమంది ల్యాండ్ ఆఫ్ విన్స్ లోని సినోబీస్ వెతుకుతుంటారు. అప్పుడే బోరుటో దగ్గరికి బోరుటోని వెతుక్కుంటూ ఒక టోడ్ వస్తుంది. ఆ టోడ్ బోరుటోతో, ఇక్కడ మొత్తం 20 మంది సినోబీస్ ఉన్నారు, ఎక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు బోరుటో, దానికోసం అమాయక ప్రజలను చంపడం మంచిది కాదు అంటే బోరుటో ఆ టోడ్ ని చూసి, నువ్వెవరు అని అడిగితే ఆ టోడ్, రిలాక్స్, నేను నీ శత్రువు కాను, ఒకవేళ వాళ్ళల్లో ఒక అయ్యుంటే నీ దగ్గరికి రాకముందే నీ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని అని అంటే బోరుటో, నీకేం కావాలని అడిగితే ఆ టోడ్, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి బయటపడమని ఆ టోడ్ని టచ్ చేయమంటుంది. బోరుటో ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటే ఆ టోడ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా ఉండలేవు, నాతో పాటు రా అని, నీకు టోడ్స్ అంటే భయమా అని అనగానే బోరుటో ఆ టోడ్ని టచ్ చేస్తాడు. అప్పుడు కాసిన్ కోజీ సమనింగ్ జుట్సు వాడి తన దగ్గరికి ఆ టోడ్తో పాటు బోరుటోని సమన్ చేస్తాడు. అప్పుడు బోరుటో కాసిన్ కోజీని మనం ఎక్కడున్నాం అని అడిగితే కాసిన్ కోజీ, మనం ల్యాండ్ ఆఫ్ విన్స్ లో ఒరోచిమారు ఖాళీ చేసి వెళ్ళిన ఒక బేస్లో ఉన్నాం అని వాళ్ళని ఎవరు కనుక్కోకుండా ఎంట్రన్స్ లో గెంజుట్సు వాడినట్లు చెప్తాడు. అలాగే బోరుటో మాట్లాడిన టోడ్ అది నిజమైంది కాదనేది ఒక సైంటిఫిక్ నింజా టూల్ అని, దానిని కాసిన్ కోజీ చక్ర ద్వారా రిమోట్ తో కంట్రోల్ చేస్తున్నట్లు చెప్తాడు. అలాగే కాసిన్ కోజీని ఇందాక ఆ టోడ్ ద్వారా మాట్లాడినట్లు చెప్తాడు. అది విన్న బోరుటో కాసిన్ కోజీని, నువ్వెవరు, నీకు నేను ఎలా తెలుసు అని అడిగితే కాసిన్ కోజీ దానికి రిప్లైగా, తన చేతిలో ఉన్న మాస్క్ పెట్టుకొని ఇప్పుడు గుర్తొచ్చానా అని అంటే బోరుటోకి కాసిన్ కోజీ అప్పుడు గుర్తొస్తాడు. అప్పుడు కాసిన్ కోజీ బోరుటోతో, నేను ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్ని, నన్ను అమాడో క్రియేట్ చేశాడు అని అంటే బోరుటోకి కాసిన్ కోజీని ఎలా మర్చిపోయాడో అర్థం కాక, నువ్వే కదా మిస్టర్ రాయోని చంపింది, అలాగే నన్ను కొనహామరుని చంపడానికి ట్రై చేశావు అని అంటే కాసిన్ కోజీ బోరుటోని, నువ్వు ముందు నుంచి ఉజుమాకి బోరుటోవేనా అని అడుగుతాడు. ఇక్కడ అర్థమవుతుంది కాసిన్ కోజీ కూడా ఆమ్నిపోటెన్స్ వల్ల ఎఫెక్ట్ అయినట్టు. అప్పుడు బోరుటో కాసిన్ కోజీ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కాక చూస్తుంటే కాసిన్ కోజీ బోరుటోని సమాధానం చెప్పమంటే బోరుటో కాసిన్ కోజీ ఆమ్నిపోటెన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యాడో లేదో తెలుసుకోవడం కోసం కాసిన్ కోజీని ఆమ్నిపోటెన్స్ గురించి అడిగితే కాసిన్ కోజీ, నాకు తెలిసినంత వరకు కారా నుంచి పారిపోయిన ఇజికి వెజల్వి నువ్వే, నువ్వు పారిపోవడం కోసం నేను అలాగే అమాడో హెల్ప్ చేశాం అని కాసిన్ కోజీకి అక్కడే లెక్క తప్పుతోందని బోరుటో అడిగిన దానికి రిప్లైగా, నాకు ఆమ్నిపోటెన్స్ గురించి అంతగా తెలియదు అని, ఆమ్నిపోటెన్స్ జరిగిన రోజు విలేజ్ నుంచి బోరుటోని తరిమేసినప్పుడు ప్రతి ఒక్కరిలో కవాకి అలాగే బోరుటోల మెమోరీస్ ఎక్స్చేంజ్ అయ్యాయని అంటాడు. అది విన్న బోరుటో కాసిన్ కోజీని, ఆమ్నిపోటెన్స్ వల్ల ఎఫెక్ట్ అయినా నీకు అదంతా ఎలా గుర్తుందని అడిగితే కాసిన్ కోజీ, అలా వాళ్ళిద్దరి మెమోరీస్ ఎక్స్చేంజ్ అవుతాయని కాసిన్ కోజీకి ముందు నుంచే తెలుసని అంటాడు. అది విన్న బోరుటో షాక్ లో చూస్తుంటే కాసిన్ కోజీ, నేను నిన్ను అపాలజీ అడగాలి, ఇసీకిని ఆపడం కోసం తన ఆర్డర్లని ఫాలో అవుతూ మీతో ఫైట్ చేయాల్సి వచ్చింది అని క్షమాపణ అడుగుతాడు. అది విన్న బోరుటో కాసిన్ కోజీని అర్థం చేసుకొని, నేను కూడా ఒక సినోబినే, మిషన్లు ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు కూడా తెలుసు, ఒకప్పుడు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశా అని అంటే కాసిన్ కోజీ, నీకు తెలిసే ఉంటుంది, నన్ను అమాడో క్రియేట్ చేశాడు, ఇసీకిని ఓడించి డివైన్ ట్రీని వాడి ఈ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేయాలి
చేయాలి అన్న తన ప్లాన్ని ఆపడం కోసం. ఆ ఇసీకి నేను అనుకున్న దానికన్నా చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. కానీ నేను సాటిస్ఫై అయ్యా. ఎలాగోలా జీగన్ నుంచి ఇసీకిని బయటికి తీసుకురావాలి అన్న నా మిషన్ కంప్లీట్ అయింది. ఇక అంతా హోకాగేకి వదిలి ప్రశాంతంగా చనిపోద్దామని అని అనుకున్నా అని అంటే అప్పుడే కాషిన్ కోజీకి ఏవో విజువల్ సీన్స్ కనిపించినట్టు చెప్తాడు. అవి చూస్తున్నప్పుడే కాషిన్ కోజీకి అర్థమై ఉంటుంది అవి ఇంతకుముందు ఎప్పుడు జరగని సీన్స్, అంటే అవి ఖచ్చితంగా ఫ్యూచర్లో జరిగేవని అర్థం చేసుకుంటాడు. అలాగే ఈ ప్లానెట్ని సేవ్ చేయాలంటే ఇసీకి చనిపోతే సరిపోదని టెంటేల్స్ కూడా చావాలని, లేదంటే ఈ ప్లానెట్ ఎప్పుడూ డేంజర్లో పడుతూనే ఉంటుందని, అందుకే కాషిన్ కోజీ చేయాల్సిన పని ఇంకా ఉందని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఉంటాడు. అది వింటున్న బోరుటోతో కాషిన్ కోజీ కంటిన్యూ చేస్తూ, అప్పుడు ఆ రోజు నాకు కనిపించిన విజువల్స్ అలాగే ఇప్పుడు జరుగుతున్న వాటితో నేను ఒక అండర్స్టాండింగ్కి వచ్చా అని అంటే బోరుటో కాషిన్ కోజీని, అంటే నువ్వు చెప్తోంది నీకు ఆమ్నిపోటెన్స్ గురించి తెలుసా, నావి అలాగే కవాకి పొజిషన్స్ మారుతాయని నీకు ముందుంచే తెలుసా అని అడిగితే కాషిన్ కోజీ అవును, దాని తర్వాత కవాకి హోకాగే కొడుకుగా మారాడు అని అంటే బోరుటో ఆ ఎబిలిటీ గురించి కాషిన్ కోజీని ఎక్స్ప్లెయిన్ చేయమంటే కాషిన్ కోజీ బోరుటోతో నీకు అమాడో ద్వారా ఓట్సుసుకి సీబాయ్ గురించి తెలిసే ఉంటుందిగా, ఎన్నో ప్లానెట్లను డిస్ట్రాక్ట్ చేస్తూ పవర్స్ని సొంతం చేసుకుంటున్నప్పుడు లెక్కలేని సిందుక్సులను తయారు చేశాడు. అందుకే గాడ్ ఆఫ్ ఓట్సుసుకిగా మారాడు. అది విన్న బోరుటోకి ఓట్సుసుకి సీబాయ్ ఎవరో గుర్తొస్తాడు. అప్పుడు కాషిన్ కోజీ కంటిన్యూ చేస్తూ కారాలోని మెంబర్లకు అమాడో ఓట్సుసుకి సీబాయ్ సెల్స్ని ట్రాన్స్ప్లాంట్ చేశాడని, ఆ సీబాయ్ షింజుత్సు ఎబిలిటీస్ సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరిలో వచ్చాయని, ఎగ్జాంపుల్గా కోడ్కి క్లామాక్స్ డెమోన్ ఏ అటాక్ అయినా రిఫ్లెక్ట్ చేయగలడు, అలాగే ఏడాకి గాడ్ లైక్ ఎబిలిటీ వచ్చింది. కానీ నాకు అలాగే బోరో డెల్టాకి ఎటువంటి ఎబిలిటీస్ రాలేదు. కానీ నాకు ఇజీకి చేతుల్లో చనిపోతాను అన్న టైంలో ఆ ఎబిలిటీ వచ్చింది. దానివల్ల నేను జరగబోయేది ఏదైనా చూడగలను అని ఆ ఎబిలిటీ నేమ్ ప్రీ సైన్స్ అని చెప్తాడు. దానివల్ల కాషిన్ కోజీ ఇసీకితో ఫైట్ చేసిన తర్వాత చూసిన సీన్స్ బోరుటోకి చెబుతూ ఆ ఎబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫ్యూచర్ అనేది స్ట్రైట్ లైన్లా ఒకేలా సాగుతుంది. అది ఒక క్రాస్ రోడ్ లాంటిది. అది ఒక బ్యాటిల్ రాయల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇసీకి నుంచి తప్పించుకొని ఉంటే హోకాగే చనిపోయేవాడు కాదు. నిజానికి అలా ఏం జరగలేదు. ఇది కాషిన్ కోజీ ప్రీ సైన్స్ ఎబిలిటీ. కాషిన్ కోజీ చూసిన దాంతో నాటో చనిపోయేవాడు. అలాగే కవాకి బాడీని ఇసీకి రీసెరెక్ట్ చేసి డివైన్ ట్రీ వాడి ఆ ప్లానెట్ మొత్తాన్ని నాశనం చేసినట్టు చూసింటాడు. అలాగే కవాకి హోకాగేని కనిపించకుండా చేసిన రోజు అప్పుడు జరిగిన ఫైట్లో కవాకి బోరుటోని అలాగే హెల్ప్ చేయడానికి వచ్చిన శారదాని చంపినట్లు చూసుంటాడు. దాని తర్వాత కవాకి అలాగే బోరుటోల పొజిషన్ చేంజ్ అయ్యి ఉండవు. కానీ కవాకి కోడ్ చేతిలో చనిపోయి డివైన్ ట్రీకి ఆహారంగా అయిపోతాడు. దాని తర్వాత ఆ ప్లానెట్ మొత్తం డిస్ట్రాయ్ అయినట్టు చూసింటాడు. కానీ అదంతా ఏం జరుగుండదు. అదంతా జరగలేదు కనుక బోటో నమ్మాలంటే నమ్మలేకుంటాడు. దాన్ని ఒక కథలా అనుకుంటుంటాడు. అందుకే నమ్మలేకున్నా, కానీ నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నా అని అంటాడు. దాంతో కాషిన్ కోజీ బోటోకి థ్యాంక్స్ చెప్తే బోరుటో ఆ ప్రీసెన్స్ ఎబిలిటీ వల్ల ఏం చూసిందని అడుగుతాడు. దానికి కాషిన్ కోజీ ఎగ్జాంపుల్గా నువ్వు ఇందాక షినోబిస్ దగ్గర ప్రాబ్లంలో ఉన్నట్లు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే నేను నీకు ముందుగానే చెప్తా అని అంటే బోరుటో అది ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందని అంటాడు. అప్పుడు కాషిన్ కోజీ కంటిన్యూ చేస్తూ అలాగే నువ్వు ఏమన్నా ఫ్యూచర్లో నేర్చుకోవాల్సిన జుత్సులు ఏమన్నా ఉంటే నేను నీకు ఇప్పుడే తెలుసుకొని నేర్పించగలను అని అంటే బోటో సూపర్ అని అంటాడు. కాషిన్ కోజీ బోటోతో నేను సాస్కేని ఎలా సేవ్ చేయాలో చెప్పాను అని, ఒక వరస్ట్ ఫ్యూచర్ ఉంది, అది ఇప్పుడే జరిగేందుకు సాధ్యం ఉంది అని బోరుటోతో చెప్పి టెంటెల్ కోడ్ కంట్రోల్ నుంచి ఫ్రీ కాబోతుంది. అలాగే అది కొత్తగా ఎవాల్వ్ కాబోతుంది. దాని తర్వాత వాళ్ళు డివైన్ ట్రీ పీపుల్ లా కనిపిస్తారని చెప్తాడు. అదే సెంజూస్ లా కనిపిస్తారని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళు ప్రతి సీన్లో ఉన్నారని చెప్పి బోటోతో అలాగే వాళ్ళల్లో డేంజర్ అయిన వాడు లీడర్ జూరా, బోటో వాడి చేతిలో నేను చావబోయేది అని చెప్పి నాకు ఫ్యూచర్లో కనిపించింది ఇదే. కవాకిని తినగానే ఈ ప్లానెట్ పని అయిపోతుంది. ఫ్యూచర్లో జరగబోయేదాన్ని ఆపాలి. ఆల్రెడీ బోటో లైఫ్లో చేంజెస్ స్టార్ట్ అయ్యాయని అంటాడు. అప్పుడు బోటో కాషిన్ కోజీతో కోజీ ఏది ఏమైనా ఇప్పటి నుంచి కవాకిని చంపాలి అన్న డివైన్ ట్రీ ప్లాన్ని ఆపి కవాకి చనిపోకుండా చూడాలి. ఏమాత్రం తెలివి లేని నా ఈడియట్ బ్రదర్ని ఉజుమాకి ఇంటికి తిరిగి తేవడం నా గోల్ అని తన పాకెట్ నుంచి హిడెన్లీ ఫెడ్ బ్యాండ్ తీసి తలకి కట్టి టెంటేల్ వాళ్ళకి అడ్డుందని టెంటేల్ని అలాగే కోడిని బోటోకి వదిలేసి కాషిన్ కోజీని రెస్ట్ తీసుకోమంటాడు. ఇంకా ప్రజెంట్కి వస్తే బోటోని సుమిరే హీల్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. పక్కన శారదా దగ్గర కొనహామరు ఉంటాడు. శారదా నన్ను కాదు బోటోని హీల్ చేయమని అంటుంది. అప్పుడే హిమవారి మేల్కొని శారదా ఇంజూరీ అయిందని గమనించి శారదా దగ్గరికి వెళ్ళి శారదా ఇంజూరీని దెబ్బకి హీల్ చేస్తుంది. అది చూసి శారదా కొనహామరు షాక్లో ఉంటే హిమవారిని సుమిరే పిలిచి బోటోని కూడా హీల్ చేయమంటుంది. హిమవారి హీల్ చేయడానికి వెళ్తుంటే కవాకి ఆపి శారదాతో నన్ను తప్పుగా అనుకోవద్దు అని బోటో నుంచి ఏదో వస్తువు కావాలని అంటే కొనహామరు ఇలాంటి ఛాన్స్
మళ్ళీ దొరకదని బోరుటోని అమాడో ఇచ్చిన సైంటిఫిక్ టూల్తో బంధిస్తాడు. ఆ బేడీలను జుట్సు వాడైనా ఓపెన్ చేయలేరు. అమాడో మాత్రమే ఓపెన్ చేయగలడు. అప్పుడు కోనోహమారు శారదాతో ఇదిలా అని బోటో నుంచి అన్ని రాబట్టాలని లార్డ్ 8 ఇచ్చిన ఆర్డర్ అని అంటే కవాకి బోటో దగ్గరికి వచ్చి బోటో వెనక ఉన్న టోర్ని బయటికి తీస్తాడు. అది చూసి కవాకికి అర్థమై ఉంటుంది బోటోకి హెల్ప్ చేస్తోంది కాజిన్ కోజీ అని. అప్పుడు కవాకి ఆ టోర్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఆ టోర్ని డిస్ట్రాయ్ చేయడంతో కాజిన్ కోజీకి ఏదో తప్పు జరుగుతుందని అర్థమవుతుంది. దాని తర్వాత మనం షింజూస్ హైడౌట్ని చూస్తాం. జూరా హిడారి సోల్ థోర్ని అక్కడున్న బాక్స్ మీద పెట్టి టెంటెల్ ట్రీ రూట్స్తో హిడారిని వెనక్కి తెస్తాడు. జూరా హిడారితో ఎనీ ప్రాబ్లం అని అంటాడు. అప్పుడు హిడారి ఎవరికి తెలుసు అని అంటే జూరా నీకేం బాగానే ఉండాలి హిడారి, పైగా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నావు అంటే పక్క నుంచి మాట్సూరి జూరాని పిలిచి ఇంకో సోల్ థార్ని తీసి ఆ బాక్స్ మీద పెడితే జూరా వచ్చేటోడికి ఏం నేమ్ పెట్టాలా అని ఆలోచిస్తుంటాడు. ఓకే గైస్, ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయింది. ఇక నెక్స్ట్ చాప్టర్ కోసం 1 month వెయిట్ చేయాలి. ఈ చాప్టర్ లేట్ చేసినందుకు సారీ. నేను సోలో లేని రాగ్నారాక్ మీద వర్క్ చేసేటప్పుడు ఈ చాప్టర్ వచ్చింది, అందుకే ఈ వీడియో అయితే లేట్ అయింది. ఇక చాప్టర్ 14 నెక్స్ట్ మంత్ రాబోతుంది. నాకు తెలిసి ఆ లాస్ట్లోని సోల్ థోర్న్ బల్బ్ గారా కొడుకైన షింకీది అయ్యుండొచ్చు. ఎందుకంటే కాజిన్ కోజీ ప్రీ సైన్స్ ద్వారా చూసినప్పుడు జూరా వాళ్ళ గ్యాంగ్ తో పాటు షింకీ కూడా ఉన్నాడు. ఓకే గాయ్స్, ఇక నెక్స్ట్ చాప్టర్ 14లో ఆ సోల్ థోర్న్ బల్బ్ ఎవరిది, ఆ వచ్చిన షింజుకి జూరా ఏమని నేమ్ పెట్టాడు, బోటో లార్డ్ 8 దగ్గరికి వెళ్ళాక ఏం జరిగింది అన్నది నెక్స్ట్ చాప్టర్లో చూసి తెలుసుకుందాం. ఇక వెళ్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండ్ టేక్ కేర్.